ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. హిందూ బంధువులందరికీ నా నమస్కారములు. కార్తీక పురాణము 8వ అధ్యాయము. శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయము. వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపాదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు గదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబడుచున్నది. నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులు రౌరవాది నరక హేతువులగును. మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అని. ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రులు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించి ఫలమంతయును పరమేశ్వర అర్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోకమున సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలితావునందు స్వాతి కార్తిలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మము ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులయందు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు, దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పద్వానము చేసినను లేక ఆ నది తీరమందున్న దేవాలయములో జపతపాదులు నరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మ